తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రాల అధికారులకు అవగాహన కార్యక్రమం కొనసాగుతుందని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని సిపిడిఓ తెలియజేయనున్నట్లు సబ్ కలెక్టర్ చెప్పారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరిగే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని డివిజన్ మండల స్థాయి అంగన్వాడీ కేంద్రాల్లోని అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. దీనిపై సంపూర్ణమైన అవగాహన కోసం సిపిడిఓ ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. సిపిడిఓ విజయ్ గౌరి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంత శ్రేష్టమైందో తెలియజేశారు. డివిజన్ మండల స్థాయి అధికారులకు దీనిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సౌజన్య నాగమణి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి మరియు తల్లికి ఏ లాభాలు ఉంటాయో చెప్పడానికి సిడిపిఓ గారిని వచ్చి ఒక సెషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో సిడిపిఓ గారు కూడా వచ్చి వాళ్ళ స్టాఫ్తో ఉన్న డివిజనల్ లెవెల్ అధికారులకి మండల్ లెవెల్ అధికారులకి కూడా దానివల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా ఏ ఉపయోగాలు ఉంటాయో చెప్పారు. ఇప్పుడు వారు మనతో కొంచెం ఈ ప్రోగ్రాం గురించి, ఈ ప్రోగ్రాం హైలైట్స్ని, ఈ ప్రోగ్రాంలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు అవి వివరిస్తారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం వాళ్ళు ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా తల్లిపాల వల్ల వాళ్ళ ప్రయోజనాలు, తల్లులకి మరియు శిశువులకి గల ప్రయోజనాల కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు డివిజనల్ లెవెల్ అధికారులందరికీ, మండల స్థాయి అధికారులందరికీ తల్లిపాల ప్రయోజనాల కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాలు పెట్టడం వల్ల తల్లికి మరియు శిశువుకి గల ప్రయోజనాల కోసం అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు